వీడు నా ఫ్రెండ్ శ్యామ్. వీడికి చెట్లంటే చాలా ఇష్టం. ఎప్పుడు చెట్ల గురించి కొత్తగా తెలుసుకుందాం అనుకుంటాడు. ఎప్పుడు చెట్లలోనే ఉంటాడు. చెట్ల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ నచ్చి రామ్ చరణ్ ప్లాంట్ని గిఫ్ట్ ఇచ్చాడు. వీడు ఇంకొకడు. వీడికి పవర్ జనరేషన్ అంటే చాలా ఇష్టం. మ్యాక్సిమం ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. వీడెవడంటే నేనే. వీడికి అలాగే వాటర్ అంటే కూడా ఇష్టం. వాటర్ ట్రీట్మెంట్ మీద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. వీడు మూడోవాడు తరుణ్. వీడు ఎయిర్ పొల్యూషన్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అది ఇంకా అవ్వలేదు. ఎయిర్ పొల్యూషన్ చేసే కంపెనీల పైన ప్రొటెస్టులు చేస్తూ వాడు ఎయిమ్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఎలా అయినా ఆపాలి, ఓజోన్ లేయర్ దెబ్బతీయకుండా యూవీ రేస్ అనేది దీనిపైకి ఎంటర్ అవ్వకుండా చూడాలనేది వాడి ఎయిమ్. రేపు ప్రొటెస్ట్ గురించి రాస్తున్నావా? అక్కడ లోకల్ పీపుల్ ఒక కంపెనీ ఉంది, ప్రైవేట్ కంపెనీ. అది దుర్గా ప్రైవేట్ లిమిటెడ్. అదొక ఎలక్ట్రానిక్ కంపెనీ. ఆ కంపెనీ నుంచి వచ్చే సిఎస్ఎస్ వల్ల ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఓజోన్ లేయర్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. మేము దాన్ని క్లోజ్ చేసేదానికి రేపు ప్రొటెస్ట్ చేస్తున్నాం. థాయిలాండ్ కాదు. గమ్మునుంటారా చెప్పు. ఏమో ఏం చేయబోతారో వీళ్ళు. ఏ పొడి పొడి జాబుడు వేసేస్తున్నావురా? ఈ పొడేద్దాం ఒకసారి. అని ఈ పని చెప్పాను కేటావా? లేదు, చెప్పిన పని ఒక్కటి కూడా చేసేది లేదు. ఏదైనా చెప్తే పనులు నేనే చేసుకుంటా ఉన్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేసేది, తినడం పడుకోవడం నిద్రపోవడం. ఇదే ఇది అప్పటి నుంచి చదువులే సందిలా ఏమీ లే. నా బాధ నేను పడుకోవాల్సిందే, మీరేమీ చేయొద్దు అంటారా? ఏంటి ఇప్పుడు నాకే పని చెప్తావు? వాడికి ఒక్క పని కూడా చెప్పవే. నేనే చేస్తున్నా, అయినా కూడా నన్నే తిడుతున్నావు. ఏంటో ఎందుకని సమాధానం చెప్పిన పని ఒకటి మాత్రం చేసేది లేదు. మళ్ళీ చేసిన పని నేను చేసుకోవాలి. తిమ్ము పట్టిందా ఏం నీకు? ఏంటి ఇల్లు కింద అరుచుకుంటానే ఉన్నారు. నిద్ర మొత్తం చెడగొట్టేశారు. ఏంట్రా మామ నిద్రపోనీ కన్నా వస్తాను. పొద్దున్నే ఏంటిది? అందరికి ఏమైంది? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు వినపడట్లేదు? అందరి పెదాలు కదలట్లేదు. నా పెదాలు కదిలితే అనుమానిస్తారేమో. అప్పుడు కదిలి నిన్న ముగ్గురం శ్యామ్ వారి ఇంట్లో కలుద్దాం అనుకున్నాం. నేను చెప్పేది ఇద్దరికి అర్థమవుతుంది కదా. మనం ఈ రోజు నుంచి గెస్చర్లోనే మాట్లాడుకుంటాం. అర్థమవుతుందా? ఇక్కడ ఏమేం జరుగుతున్నాయో మనకి ఎవ్వరికి తెలీదు. మొత్తం వరల్డ్లో 2 ఎనర్జీస్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. మొత్తం చూసి ఊరంతా వెతికి ప్లేస్ టు ప్లేస్ తిరిగితే అప్పుడు దొరుకుతాడు. ఎవడైతే బాగా ఎర్త్ స్పేస్ శాటిలైట్ గురించి కమ్యూనికేషన్ బాగా తెలుసుంటే వాడై ఉండొచ్చురా పక్క.
అరే నువ్వు వెళ్ళి పాజిటివ్ నెగటివ్ ఎనర్జీ ఉన్న బుక్స్ చదివి చూసి అర్థం చేసుకొని రారా. నువ్వు నాకొక విషయం చెప్పురా. ఎలా అతన్ని సస్పెక్ట్ చేస్తున్నావు? ఎలా? హౌ? సైన్స్ సొసైటీలో అతన్ని బ్యాన్ చేశారు కాబట్టే అలా అనుకుంటున్నా. రే 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 ఎనర్జీస్ అన్ని స్ప్రెడ్ అయిపోయినారా? అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదురా. మొత్తం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఎనర్జీస్. మొత్తం గజిబిజి అయిపోయిందిరా ఇక్కడ. ఏంట్రా? పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ని మెజర్ చేయడానికి సిగ్నల్ అనలైజర్ అనే ఒక మిషన్ ఒకటి ఉంది. మనం దాన్ని తీసుకుని రావాలి. అరే ఆగరా, ఇది నీ దగ్గర ఎందుకుంది? అరే నేను చెట్ల ఫీలింగ్స్ తెలుసుకోవడానికి తెచ్చుకున్నారా ఇది. సరేరా, మనమంతా బయటికి వెళ్ళి తిరిగి చూద్దాం ఏం జరుగుతుందో. రోడ్డులన్నీ ఖాళీగా ఉన్నాయి, మేము ముగ్గురమే తిరుగుతూ ఉన్నాం. నువ్వు వెనక్కి వెళ్ళు, మేమిద్దరం అటు వెళ్ళి అక్కడ చూస్తాం. పదరా. ఏందో సిగ్నల్ ఎటు పడితే అటు తీసుకెళ్తుంది. ఇంత మంచి చెట్లు పెంచాలంటే కష్టమే. హలో ఎనిబడిదే? ఎవరమ్మా లోపల అంటే బయటకు వచ్చింది. రాయకింది ఎవరైనా ఉన్నారా? లేరు. నేనే టార్జాన్. ఏ ఎవడరా అక్కడ? వీళ్ళేమో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. దీన్ని చూస్తే దయ్యాల కొంపలా ఉంది. నాకేమో భయంగా ఉంది. అరే వాడు ఎందుకు బయట తిరుగుతున్నాడు? మరి నువ్వెందుకు తిరుగుతున్నావురా? ఇక్కడే చూపిస్తుందిరా మొత్తం సిగ్నల్స్, కానీ ఇక్కడ చూస్తే ఏమి లేదు. కానీ సిగ్నల్ అనలైజర్లో మాత్రం ఇక్కడే చూపిస్తుంది. ఏంట్రా సిగ్నల్ అనలైజర్లో ఏం కనిపించట్లేదు ఇక్కడ, ఏమంటావు? అరే మీ ఇద్దరు పెద్దల కదిలిస్తున్నారు. లే, మనం వెళ్ళిన ప్రతి ఒక్క చోటికి ఒకడు కామన్ గా వచ్చాడు. మనం వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్ కి ఓడు వెళ్ళాడు, మనతో పాటే తిరిగాడు. నాకు వాడిపైన డౌట్ గా ఉంది. మేబీ వాడు ఏంటచ్చరా, మీరేమంటారు? అరే మనం ఒక ప్లాన్ వేసుకుందాంరా. నువ్వు వెనక నుంచిరా, నువ్వు ఇటు పక్క నుంచిరా, నేను ఒకవేళ ఇటు పక్క నుంచి వస్తా. పట్టుకుందాం, మళ్ళా వాడిని అడుగుదాం ఎందుకు చేస్తున్నాడో ఎందుకున్నాడో అనేది. సరేనా? ఏయ్ ఏం చేసేది ఏం లేదు, మొత్తం ప్లానింగ్ వేసుకొచ్చి వీడిని పట్టుకుంది. మనం ఆడ ఈడ తిరిగి మొత్తం చూసి టైం వేస్ట్ అంతా. ఏం పీకేదేం లేదు, మొత్తం అన్ని చేసిన తర్వాత ఏందిరా వీడు దొరికాడు, వీడు కూడా మనలాగేరా. ఇది మొత్తం వేస్ట్ ఆఫ్ టైం రా. ఎలా ఉన్నాం ఒకప్పుడు, ఏంటో ఎతుకుతూనే ఉన్నాం. ఏంటిది? పట్టుకొని నువ్వు ఏముంది అని అడుగుతున్నావంటరా? అవునా, దానికి ముందే ఇది డార్లింగ్ రిలీజ్ అయింది, చూసినావా? అదేనా? అది వెళ్ళాలిరా. అన్ని అయిపోయిన తర్వాత ఇంకేంట్రా వెళ్ళేది చెప్తున్నావు. సరే నెక్స్ట్ అతడు వస్తాంది, అతడును అతిథి వస్తా బాగుంది. అవునా సార్, 6 వదిలేసి వెళ్ళినాడు. చాలా వదిలేసి వెళ్ళినాడు, చాలా ఎక్కువ. తిన్ ఇప్పుడు ఎప్పుడు అతడు? అది అతడు కాదు, అతిథి. 31st మే. ఏముంది దీంట్లో? ఏమీ లేదురా తినేకి. నిజం చెప్తున్నా, నేనైతే కాదురా, మొత్తం ఆదిత్య అనేది తినేసినాడు. నాకే చిన్న చిన్న ముక్కలు మొత్తం పొడి ఇచ్చినాడు.
చిప్స్ అన్ని కూడా తినేసి నాకు పొడే ఉంచింది. ఎట్రా అయితే నేను నిజం చెప్తున్నా, నేనైతే కాదా. రాశి పెడుతున్నారా? ఓ సీరియస్ గా ఇది అడుగుతున్నావురా ఆదిత్య? అంతా తినేసి వాడికి కొద్దిగా ఇచ్చి ప్యాకెట్లు నేను తినేటప్పుడు ఏమీ లేకుండా ఇచ్చి మళ్ళీ లాస్ట్ టిప్ ఎవడు తిన్నాడు రా అని ఎట్రా నీకు అడగబుద్ధి అవుతుంది రే? అరే నేను జస్ట్ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తున్నా, అంటే జస్ట్ 95% తిన్నా, మిగతా 5% ఇక్కడ పెట్టేసిపోయింది కదా, తినలేదా మీరు? కంట్రోలా? క్వాలిటీ కంట్రోల్ స్పెల్లింగ్ చెప్పరా నువ్వు? ఇది 5% మిగిలిచ్చేసేలే అన్నావు. ఆ 5% గాలికి కూడా సరిపోదురా తినేకి, మాకేం సరిపోతుందిరా? 5% వచ్చినా అన్నావు కదరా, అక్కడ ఏముందిరా పొడి తప్ప. గాలికి కూడా సరిపోదురా అది. గాలి కూడా అన్నా నేనేం చేయలేదు నా తప్పేం లేదు నాకు కూడా సరిపోదన్నా అంటుంది అది. ఇప్పుడు ఏంది, నేను తినకూడదు దాన్ని? ఏంది ఇప్పుడు మీరిద్దరు? నువ్వు నేను తిన్నా ఆగావా? లాస్ట్ చెప్పు, ఎవడరా తిన్నాడో అని ఎట్లా అడగతావు? దాన్ని ఎత్తుకొచ్చింది ఎవడు? నేను. సరేరా, మీ ఇద్దరికి ఒక విషయం చెప్తా. మా ఇంటి చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయిరా. ఏమైందిరా, ఏం మాట్లాడుతున్నావు? అరే నిన్న రాత్రి నా రూమ్ లో ఉన్నప్పుడు బయట ఫుడ్ స్టెప్స్ వినిపిస్తానేరా. అవునా? పక్కన పోయి నానేంటాడురా? నేను చెక్ చేయడానికి వచ్చింటాడు, నువ్వు నిద్రపోతురా లేదా అని నాకు తెలుసురా. లేదురా, ఆ సౌండ్ చాలా డిఫరెంట్ గా స్లోగా భయంగా ఉండిందిరా. అయితే మీ మమ్మీ అంటారా, నువ్వు ఏసీ వేసేసి పనుకొని ఉంటావు కదా, ఆపేకి వచ్చింటారు. మీ అమ్మ కాదు నాన్న కాదు రాది, కరెంట్ బిల్ అయ్యామరా. నువ్వు ఎక్కువ ఆడేస్తున్నావా అని నీ దగ్గరికి వచ్చినట్టుంది. దానికి నువ్వు బాగా టచ్ చేసినట్టున్నావే. ఆపండిరా మీరిద్దరు. అదంతా కాదురా. ఇప్పుడు నేనైతే డిసైడ్ అయినా ఒకటి, రేపటి నుంచి 5 గల్లలు వేయాల్సిందిరా అట్టైనా సరే. ఎందుకురా? సక్సెస్ కోసం మార్నింగ్ 5 గల్లలు వేయాలరా. సక్సెస్ లేదురా నీకోసం తెల్లారా 5 గంటలకి. ఇంతకీ సక్సెస్ అవ్వరా? ఏ విధంగా ఉంటుంది? నేను సీరియస్ చెప్తున్నా, నేను సరదాలు చేయట్లేదు ఇక్కడ. రేపటి నుంచి మనం 5 లేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, యోగాలు చేస్తున్నాం, జాగింగ్ చేస్తున్నాం. ఇది ఫిక్స్. నీకు గుర్తుందా, ఇడు 1 month బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తే 3 నెలలు వేయలేదు. ఈసారి ఎక్సర్సైజ్ చేశారంటే పైల్సారా ఇడికి ఖచ్చితంగా. ఒక నిమిషంరా, 1 month బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తే 3 నెలలు పైకి లేకపోవడం ఏంట్రా? ఎందుకురా కాల్ కట్ చేసావు? నీ ఫ్యూచర్ కాల్ చేస్తుందేమో. అది కాదురా తరుణ్, ఇప్పుడు నా ఫ్యూచర్ స్పామ్ కాల్ అనే పేరు పెట్టుకుని స్పామ్ కాల్ చేస్తుందంటావు. ఎవరు బాబు మీరు? తరుణ్ ఫ్రెండ్స్ అండి. రండి బాబు, తరుణ్ బయటికి వెళ్ళాడు, లోపలికి రండి. ఏంటి బాబు డాన్స్ చేస్తున్నావు? డాన్స్ ప్రాక్టీస్ అండి. తీసుకోండి బాబు, వాడు వస్తాడు. ఎవరు? నేను మా అన్నయ్య తమ్ముడిని. మీ అన్న ఎవరా? మా అన్న తరుణ్. అయితే వెతుకొచ్చారా? అసలు మిమ్మల్ని ఆర్డర్ తెచ్చాడు. నువ్వు వెళ్ళి వాటర్ తప్ప. అసలు ఎందుకు వచ్చా? నేను పిలిచినాను మిమ్మల్ని. అరే నీకు మీ తమ్ముడికి పోలికలేదు కదా. చెత్త కొబ్బల నుంచి తెచ్చుకున్నాను కానీ నాకు తెలిసి నిన్నే చెత్త కప్పులను తెచ్చుంటావా? ఏంట్రా అబ్బా. రెడ్గా ఉండే డాట్స్ నెగిటివ్ ఎనర్జీ, మిగతా బ్లాక్ లైన్స్ పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. నెగిటివ్ రెడ్ డాట్స్ 7 ఉన్నాయి ఊరు మొత్తంలో. ఇక్కడ మిగతావి పాజిటివ్ స్ప్రెడ్ అయిపోయినాయి. మనకి ఇది ఎలా తెలుసంటే, మన మిషన్ ద్వారా తీసుకెళ్ళి తిరిగి చూసి పాయింట్ టు పాయింట్ ఆ మ్యాప్ను రెడీ చేసుకున్నాం. ఈ మొత్తంలో ఒకడు ఒక దగ్గర ఉన్నాడు. అరే వీడియోలో షాప్స్ బోర్డు పైన ఫోర్డ్స్ డిసపియర్ అవ్వట్లేదురా, కానీ మనం మాట్లాడే లాంగ్వేజ్లో డిసపియర్ అవుతుంది. ఎలా? కంట్రోల్ ముందు పేపర్లో ఒకడు చేతబడి చేస్తా దొరికిపోయాడు. మేబీ వాడే ఇదంతా ఎక్కడి నుంచో చేస్తున్నాడేమో. అయిండొచ్చురా.
హా? ఏమైందిరా ఎంతసేపు? నాకేం అర్థం కాకుండా అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది? అరే దొరికిందా? సప్త ప్రళయ వలయ నిబంధన త్రిలోక రుద్ర మణికంఠాస్త్రం దుష్ట మానవంతం ప్రళయ పోషణం రాక్షస సంహారం హఠాత్తుగా మాకు మాటలు రావడానికి కారణం ఆయన నీళ్లు తాగడం. ఎందుకు నా మంత్రం వీడిపై పనిచేయట్లేదు? ఆ పంచభూతాల బుక్ ఇదే అనుకుంటా. దీన్ని వాడి ఆ 3 ఎలిమెంట్స్లోకి మనం ఈ పవర్ని పంపించాలి. అవే ఆ 3: చైను, వాచ్, కడియం. అవి మనం వేసుకుంటే మేబీ వాళ్ళు వేసే మంత్రాలు పనిచేయకపోవచ్చు. పంచభూతాల్లో మొదటిది అగ్ని, 2 జలం, 3 వాయువు, 4 ఆకాశం, 5 రాయి. ఎవరు మీరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ప్రకృతి కోసం మీరు ప్రకృతిని నాశనం చేస్తే మేము మనుషుల్ని నాశనం చేయడానికి వచ్చాం. ఈ మాంత్రికుడు ఇలాంటి బొమ్మల్ని 7 ప్రదేశాల్లో పెట్టాడు. ఎప్పుడైతే ఆ వలయం ఆగిందో అప్పుడు ఆ పెద్ద సిగ్నల్ అనేది వచ్చింది.
అందువల్ల మేము ఆ మాంత్రికుడిని పట్టుకోగలిగాం. ఒక అందమైన అడవి, వెలుగు కాంతులతో నిండుండేది. అక్కడ పృథ్వీ అనే అబ్బాయి చెట్లుని, జీవాలని అన్నిటినీ అర్థం చేసుకుంటూ వాళ్ళలో కలిసిపోయి బతుకుతా ఉండేవాడు. ఒకరోజు ఒక ఇంజనీర్ వచ్చి ఈ అడవిని కూల్చేసి ఇండస్ట్రీస్ వస్తే మీ బతుకులు మారుతాయి, అభివృద్ధి చెందుతుందన్నాడు. ఊరు వాళ్ళంతా దాన్ని విని అడవిని వాళ్ళకి అప్పగిద్దాం అనుకున్నారు. అయితే పృథ్వీ అడవిలో ఉన్న ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాడు, ఈ అడవి ఎప్పటికీ ఇలాగే ఉండాలి, అడవిని కూల్చేస్తే అభివృద్ధి కాదు, ఈ భూమి వినాశనం జరుగుతుందని. అయితే ఎవరో వినలేదు, అడవిని కూల్చడం మొదలెట్టాడు. అప్పుడు పృథ్వీ మంత్రాన్ని వాడాడు. అయినప్పటికీ వీటిని ఆపలేకపోయాడు. వాళ్ళంతా కలిసి ప్రకృతిని నాశనం చేశాడు. పృథ్వీ బాధపడ్డాడు. ప్రతి ఒక్క చెడు చెడికి పోయి ఏడిచాడు. మళ్ళా కోపపడ్డాడు. చేతబడి నేర్చుకున్నాడు. ఆ అడవి నాశనం అవడానికి కారణం ప్రతి ఒక్కరిని చంపాడు. అందుకని పోలీసులు అతన్ని తీసుకొని జైల్లో వేశారు. అంటే వీళ్ళిద్దరూ రెండు దగ్గర నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనమాట. రే, ఆయన ఎవరో నాకు తెలుసు, నేను చూపిస్తా. అక్కడ ఎలా ఉండేదైనా? అయితే వెళ్ళిరా, మేము బయట ఉంటాం. మీ గురించి చాలా విన్నాను, మీరెంత మంచి వాళ్ళో చెప్పారు, కానీ మీరు ఇలా చేస్తారు అనుకోలేదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్, మోకాళ్ళ నొప్పులు, కొన్ని జబ్బులున్నాయి స్వామి, ఎలాగైనా తగ్గి నీకు ఏం కావాలో అడగండి స్వామి. నాకు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక 4 జీవాలు నిన్న చాకి, లేకపోతే వాళ్ళ దగ్గరైనా వదిలి మేపించు. అదే మాదిరి ఒక 4 చెట్లు నాటు, లేని వాళ్ళకు కొంచెం సహాయం చేయి, అదే చాలు. నమస్కారం స్వామీజీ. మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది. అతను చావు బతుకులో ఉన్నాడు. మీరే అతని జాతకం చూసి ఎలా సరే అతను బతికించారు స్వామీజీ. మీరు చాలా మహిమ గల స్వామీజీ అని మీ దగ్గరికి వచ్చాను. ఎలా అయినా కాపాడు స్వామీజీ. మీ ఓడి జాతకం పేరు చూసిన తర్వాత మీ ఓడి మంచివాడని తెలియట్లేదు, మీ ఓడి చెడ్డోడని తెలుస్తుంది. మీ ఓడి చెడ్డ పనులు చేస్తే చచ్చిపోతాడు, మంచి పనులు చేస్తే బతికే ఛాన్స్ ఉన్నది. ప్రకృతి కోసం కొన్ని మంచి పనులు చేయండి, ఇంకా మీరు బయలుదేరవచ్చు. నా కొడుకు బాగాలేదు స్వామి. పేరేంటి? ఆదిత్య. ఏ రాశి? సింహరాశి. మీ కొడుకు ప్రకృతిని కాపాడుతాడు, చాలా గొప్ప మనిషి అవుతాడు. కానీ మీ కొడుకుకి ఏ అపాయం లేదు. ఆయన బతికిచ్చి మళ్ళా చంపేసిన ఊరు జనాలు తెలుసుకొని ఆయన జైలుకి పంపించేశారు. ఆ జైల్లో ఆయన పృథ్వీని కలిసి ఒక ప్లాన్ వేశాడు. ఒక ఊరిని వశపరుచుకొని మిగతా ప్రపంచంలో ఉన్న చెడ్డ వాళ్ళని అందరినీ చంపేయాలని. సకల అస్త్ర ప్రయోగ వలయం నిబంధన దుష్ట మనుష్యాం మరణం అగ్నిదేవం ఆకర్షం వలయం సిద్ధం. ప్రకృతిని నాశనం చేసే మనుషులను చంపడం తప్పు కాదు. అభివృద్ధి పేరుతో ప్రకృతినంతా నాశనం చేస్తున్నారు. నీటిలోకి, వాయువులోకి కలుషితం వదులుతున్నారు. వాతావరణాన్ని మొత్తాన్ని కలుషితం చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని చంపడం తప్పు కాదు. నీవు మంచివాడు కాబట్టి నీ పెదాలు కదులుతున్నాయి. మిగతా వాళ్ళంతా ఇంక కొంతసేపట్లో చచ్చిపోతారు. ఈయన మంత్రాలు చదువుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. పవర్ జనరేషన్, థర్డ్ జనరేషన్. మనం మారకపోతే ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుడుతూనే ఉంటారు, మనుషుల్ని చంపుతూనే ఉంటారు. ప్రకృతిని కాపాడు.